విశాఖ నగరానికి కేవలం 10 మైళ్ళ దూరంలోనే బోటు ప్రమాదానికి గురైనట్టు తాజాగా చెల్లుతుంది. ఇప్పుడు తాజాగా చెప్పుకుంటే ఎవరైతే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారో చిన్న అతను చెప్పిన వాస్తవాలు బట్టి బోటు నిన్న చూసుకుంటే దాదాపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రమాదం గురైంది. మరొక గంట సమయంలో విశాఖ హార్బర్కి చేరుకోవాలి. అయితే ఒక్కసారిగా బోటు బోల్తా పడడంతో మొత్తం 7గురు ఆ సమయంలో ఉన్నారు. అయితే అందులో ఒక వ్యక్తి మీద బోటు పడిపోయింది. అయితే మిగిలిన ఆరుగురు కూడా ఆ బోటును తిరిగి వెలికి తీసే ప్రయత్నం తీవ్రంగా చేశారు. దాదాపుగా సాయంత్రం 6 గంటల వరకు ఆ ప్రయత్నాలు చేశారు. చివరికి ఏమి చేయలే పాలుపోని పరిస్థితిలో ఒకవైపు అల్పపీడనం కారణంగా సముద్రపు అలల తాకిడి తీవ్రంగా ఉండడంతో ఆరుగురు కూడా ఒడ్డుకు ఈదుకొని రావడానికి ప్రయత్నించారు. అలా రాత్రి 9 గంటల వరకు కూడా వారు ఈదుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత అర్ధరాత్రి మాదిరిగా చీకటి పడడంతో ఉదయం వీరంతా కూడా ఈదుకునే ప్రయత్నం చేశారు. అయితే ఉదయం చూసేసరికి ముగ్గురు మాత్రమే మిగిలారు. ఆ ముగ్గురు కూడా దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఏదైతే కొంత దూరంలో ఒక నేవీ షిప్ కనిపించడంతో అటువైపు వెళ్ళాలని ప్రయత్నం చేశారు. అయితే ఎవరైతే ఇప్పుడు ప్రాణాలతో బయటపడ్డారో, ఎవరైతే సురక్షితంగా లైఫ్ జాకెట్ నేవీ సిబ్బంది ఇవ్వడంతో ప్రాణాలతో కాపాడుకున్నారో ఆ బోటు యజమాని డ్రైవర్ మాత్రం వారి లైఫ్ జాకెట్ విసరడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతనితో పాటు ఈదుకున్న మరో ఇద్దరు మాత్రం గల్లంతయ్యారు. నిజానికి ఈ వ్యవహారం మొత్తం చూస్తే నిన్న సంఘటన దాదాపు 2:35 నిమిషాలకి బోటు యజమానితో పాటు ఇతరులు కూడా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. 3 గంటల నుంచి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ జరిగింది. ఆ తర్వాత వీరంతా కూడా 4 గంటలకి ఇటు ఫిషరీస్ కార్పొరేషన్ అధికారులకు అలాగే జిల్లా రెవెన్యూ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. నిజానికి అప్పుడే అధికారులు స్పందించి ఉండుంటే 6 గంటల సమయం వరకు కూడా అంటే వెలుతురు సమయంలో కూడా వారంతా కూడా సముద్రంలో ఈదుకుంటూ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా విశాఖ నగరానికి కేవలం 10 మైళ్ళ దూరంలో నిజంగా ఏదైతే రక్షణ శాఖకు సంబంధించిన హెలికాప్టర్లు కావచ్చు, లేకపోతే విమానాలు, యుద్ధ నౌకల ద్వారా గాలించినట్లయితే, కోస్ట్ గార్డుకి సంబంధించిన నౌక కానీ వెళ్ళినట్లయితే ఇవి 6గురు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. కానీ అధికారులు సరిగ్గా స్పందించకపోవడం వల్లే తమ మత్స్యకారుల 6గురు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తీర ప్రాంతంలో అంటే గల్లంతైన వారు ప్రాణాలతో ఉన్నారా లేక ఏ రకమైన స్థితిలో ఉన్నారా అన్న విషయంపై కూడా గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏదేమిటికి ఈరోజు చూసుకుంటే బోటు యజమాని డ్రైవర్ చెప్పిన వాస్తవాలు బట్టి నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో విశాఖ నగరానికి కేవలం 10 మైళ్ళ దూరంలో ఈ బోటు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. విశాఖ నగరానికి దాదాపు 10 నుంచి 11 మైళ్ళ దూరంలో ప్రమాదం జరిగినట్టు తాజాగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యక్ష సాక్షి కొన్ని వివరాలు కోస్ట్ గార్డ్ అధికారులు కూడా ఇచ్చారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, అలాగే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏ రకంగా ఉన్నాయి, అలాగే ఇతర అంశాలపై మనతో మాట్లాడడానికి జానకిరామ్ గారు ఉన్నారు, బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అదే చూడండి సార్, అంటే చిన్న మాటలు మీరు కూడా విన్నారు కదా, దీన్ని బట్టి ప్రమాదం ఎలా జరిగినట్టు అనిపిస్తుంది మీకు? అంటే ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పేసి చిన్న మాటలు బట్టి కూడా మనకు స్పష్టమవుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు అరగంటలో వచ్చేస్తామని చెప్పిన వాళ్ళకి ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే ఒక అరగంట సమయం కానీ భగవంతుడు ఇస్తే కనుక వాళ్ళందరూ కూడా క్షేమంగా హార్బర్కి వచ్చేసి వాళ్ళ కుటుంబస్తులందరినీ కలుసుకునే పరిస్థితి. ఇప్పుడు చూస్తే దాదాపుగా 28 గంటలు అవుతున్నా సరే చిన్న తప్ప మిగతా 6గురు తాలూకా జాడ అనేది ప్రస్తుతానికి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఉన్నారనే సంగతి అయితే ఏమీ లేదు. రెస్క్యూ ఆపరేషన్ చేస్తామని చెప్పి మొన్న ఇందాక కొండపల్లి శ్రీనివాస్ గారు, మినిస్టర్ గారు కూడా వచ్చి ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏదో ప్రభుత్వం తరఫున భరోసా ఇచ్చి 2 మాటలు మాట్లాడేసి ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడ చాపర్ తిరుగుతుందా లేదని దానికి ఒక క్లారిటీ అయితే ఏం లేదు. కోస్ట్ గార్డ్ ఎందుకంటే మేము 2 బోట్లని పంపించడం జరిగింది. 2 మెకనైజ్డ్ బోట్లు, 2 మోటరైజ్డ్ బోట్లు, 4 బోట్లు పంపించి మేము రెస్క్యూ ఆపరేషన్ చేసుకున్నాం. మా మత్స్యకారులకే ఆ చిన్న బ్రతికే ఉన్నాడు అని కోస్ట్ గార్డ్ తాలూకు ఫోటో కూడా మా మత్స్యకారుల తరఫున వచ్చింది. కానీ అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటో మెరైన్ డిపార్ట్మెంటో మాకు ఇవ్వలేదు. మా మత్స్యకారులకే ఆ ఎవిడెన్స్ కూడా వాళ్ళు చిన్న క్షేమంగా ఉన్నాడు, కోస్ట్ గార్డ్ రెస్క్యూ చేశారని కూడా మాకు తెలిసింది. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసినట్టు కనిపించట్లేదు. పూర్తిగా పనిచేసినట్లయితే కానీ కనీసం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేది అని చెప్పేసి అందులోని రెస్క్యూ ఆపరేషన్ కూడా లేట్గా స్టార్ట్ అవడం కూడా ఈ ఒక ప్రతిబంధంగా అయితే నేను అనుకుంటున్నాను. నాకు తెలియడం కూడా లేట్గా తెలిసింది. ఇన్ఫర్మేషన్ లేట్గా కమ్యూనికేషన్ పాస్ అవ్వడం, రెస్క్యూ ఆపరేషన్ లేట్ అవ్వడం వల్ల కూడా ఇప్పుడు ఇబ్బంది
జరుగుతూ ఉంది. జానకిరామ్ గారు, ఒక విషయం ఇక్కడ ఆ అమ్మాయి మాట్లాడారు, ఎవరు మసేనమ్మ చిన్న భార్య, అంటే 2:35కి మాట్లాడారు. ఆ తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అయితే మీరందరూ కూడా ఎలర్ట్ అవ్వడానికి అందరికీ ఒక గంట ఆలస్యమైన 4 గంటలకి రిస్క్ ఆపరేషన్ చేస్తుంటే మీరందరూ బయటపడే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఇంటి దగ్గర మాట్లాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అంటే ఛార్జింగ్ అయిపోయిందేమో అని చెప్పి మసేనమ్మ అనుకుందండి. వాళ్ళు ఏంటంటే 5 గంటల వరకు అలాగే అనుకుంటున్నారు. 5 గంటలకి అంటే ఛార్జింగ్ అయిపోయినా బోర్డు వచ్చేయాలి కదా అని చెప్పి అనుకున్న పరిస్థితి. 5 తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది. మిగతా వాళ్ళకి కళాశాల భార్యలు కూడా మసేనం కబుర్లు చేసి మాట్లాడితే వాళ్ళ నెంబర్ కూడా ఏమి పనిచేయట్లేదని తెలిసిన తర్వాత వీళ్ళకి ఫర్దర్గా ఎవరిని అడగాలి, ఏం చెయ్యాలి, మా వాళ్ళ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలనేది వీళ్ళకి తెలియదు. ఏమి ఇంట్లో ఆడవాళ్ళు బయటకు ఎప్పుడు వచ్చిన వాళ్ళు కాదు, అందులోని నిరక్షరాస్యులు. దానివల్ల వీళ్ళకి ఏం చెయ్యాలి, వాళ్ళకి ఆ బాధ, ఫ్యామిలీ మెంబర్లు రాలేదన్న విషయం ఎవరికి చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి వాళ్ళది. నాకు ఒక బోటు దగ్గర కలాసి వాచ్మెన్ ఫోన్ చేశాడు నాకు. ఒక బోటుకున్న వాచ్మెన్, మాయా ఇలాగా చిన్న బోటు ఇలాగా మిస్ అయినట్టుగా ఉంది, కలాసిలో ఎవరు ఫోన్లో అవ్వట్లేదని చెప్తే నేను చెన్నై నుంచి దారిలో ఉంటుండేవాడిని, వస్తూ ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి కొండపోతే వర్షం పడుతుంది. నాకు తెలియడమే లేట్ అవసరం 9 గంటలు తెలిసింది. అంటే వీళ్ళకి ఈ మధ్య గ్యాప్ ఈ 4-5 గంటల్లో ఏం చేయాలనేది వీళ్ళకి తెలియలేదు. వస్తారులే అంటే యాంకర్ వేసుకుని ఉన్నారేమో, సీ వెదర్ రఫ్నెస్ బాగా పెరిగిపోయి టైట్నెస్ ఎక్కువైపోయి ఈ అలలు ఎగిసిపడడం వల్ల ఎక్కడికైనా దగ్గరలోకి వెళ్ళి యాంకర్ వేసుకున్నారేమో, వస్తారులే అని ధీమాతో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ ఫోన్లు పని చేయకపోవడం వల్ల వాళ్ళకి టెన్షన్ ఎక్కువయ్యి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి మాట్లాడి నేనైతే కన్ఫర్మ్ చేసుకున్నాను, ఏదో కొలిజన్ ఏదో జరిగింది, డ్రిఫ్ట్ అవ్వడం ఏదో జరిగింది అని చెప్పి ఇమీడియట్గా కలెక్టర్ గారికి వాట్సాప్ మెసేజ్ పంపించాను, మామూలు మెసేజ్ పంపించాను, ఫోన్ చేశాను, అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కోస్ట్ గార్డ్కి, నేవీకి, మెరైన్ పోలీసులకి, జేడీ ఫిషరీస్కి అందరికి ఇన్ఫర్మేషన్ చెప్పేసి అందరి తాలూకు ఆధార్ కార్డులు, ఫోటోలు మొత్తం ఏటైతే డాక్యుమెంట్ ఎవిడెన్స్లు ఉన్నాయి కూడా అన్నీ కూడా సబ్మిట్ చేసి మీడియా కూడా ఇచ్చేసాను. ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి వెళ్తే ప్రభుత్వం అయినా రెస్క్యూ ఆపరేషన్ చేయడంలో ముందుకు తీసుకుంటుందని చెప్పేసి మిడ్ నైట్ చేశాను. 2 గంటల తర్వాత కోస్ట్ గార్డ్ కూడా అఫీషియల్గా కలెక్టర్ నుంచి జేడీ ఫిషరీస్ కూడా లెటర్ వెళ్ళిన తర్వాత కోస్ట్ గార్డ్ షిప్ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడం మొదలుపెట్టింది. చిన్నగారు మాటలు విన్నారు కదా మీరు, అందులో ఒకసారి బోట్ పడిపోయింది, 7గురిలో ఒకరు ఉండిపోయారు, అందులో మిగతా 6గురు కానీ సాయంత్రం 6 గంటల వరకు ప్రయత్నం చేశాం. ఆ టైంలో కొంత రిస్క్ ఆపరేషన్ అయినా జరిగి ఉంటే ఆ ప్రాణాలతో బయటపడే ఖచ్చితంగా అండి. లేక్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ అంతే. వాళ్ళు ఫ్యామిలీస్కి పాపం తెలియలేదు ఏం చేయాలి ఏంటండి. వాళ్ళు కూడా ఏంటంటే యాంకర్ వేసుకున్నారు, ఫోన్లు పనిచేయకపోవడం వల్ల యాంకరేజ్ అయ్యి ఉంటారని చెప్పి ఆలోచనతో ఉన్నారు తప్ప ఇలా ప్రమాదం జరిగిందేమో ఎవరో చెప్పాలనేది వాళ్ళకి తెలియలేదు. నిజంగా ఆ ఇన్ఫర్మేషన్ కానీ నాలాంటి వ్యక్తికి ఎవరికైనా సరే 4 గంటలకు ఎప్పుడో తెలుసుంటే కనుక ఖచ్చితంగా ఒక్కరు ప్రాణాలు కూడా పోకుండా ఇబ్బంది అనేది ఈరోజు ఈ పరిస్థితి ఇలాగే ఈ 28 గంటలు వెయిటింగ్ అనేది లేకుండా నిన్న సాయంత్రం ఈ టైంకి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా సేవ్ చేసుకునే వాళ్ళం అండి. ఖచ్చితంగా అంటే మాకున్న పరిజ్ఞానం కదా. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్లు నేను ఫేస్ చేశాను గతంలో కూడా. బోట్లు అగ్రౌండ్ అయిపోవడం, అంటే బోట్లు ఇలాగే వడికి తుఫాన్ సమయంలోని బోట్లు ఇదైపోయి ఒడ్డు కొట్టుకొని వచ్చేసే సందర్భాలు. ఆ సందర్భాల్లో కూడా వేటకెళ్ళినటువంటి మత్స్యకారులు చాలా సుదూర ప్రాంతం నుంచి బోట్ అక్కడ మునిగిపోయినా సరే బోటు ఒడ్డు కొట్టుకొస్తుంది, వీళ్ళు కూడా ఈదుకుంటూ వచ్చి దాదాపుగా 7-8 కిలోమీటర్లు కూడా కంటిన్యూస్గా ఈదుకుంటూ ఒడ్డుకొచ్చి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు 3 రోజుల తర్వాత కూడా ఈదుకుంటూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల అయితే నాకైతే హోప్ ఉంది, వాళ్ళు క్షేమంగా ఉంటారు, వస్తారని చెప్పేసి. రెస్క్యూ ఆపరేషన్లో లేట్ అవుతున్నా కదా వాళ్ళు ఎక్కడో దగ్గర క్షేమంగా ఉన్నారు నేనైతే అనుకుంటాను. ఎందుకంటే గతంలో నేను చూసినటువంటి ఎక్స్పీరియన్సెస్ 3 ఇన్సిడెంట్లు చూస్తాను. ఒకటి గంగవరం దగ్గర, ఒకటి పూడిమర్గ దగ్గర, ఒకటి దెబ్బపాలెం దగ్గర, 3 చోట్ల కూడా ఇలాగా మత్స్యకారులు ప్రమాదాలు గతంలో జరిగేటప్పుడు ప్రాణాలతో బయటపడిన సందర్భాలు, చాలా టైం తర్వాత కూడా ప్రాణాలతో వచ్చినటువంటి సందర్భాలు దగ్గరలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఫుడ్, మెడిసిన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళకి చేసినటువంటి బట్టి ఒక హోప్ ఉంది, ఇంకా వాళ్ళు బ్రతికుంటారు ఎక్కడో అని. మీరు ఆ ఫిషర్మెన్ విలేజెస్ అందరినీ అలర్ట్ చేశారా? ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడైనా ఉంటే చూడండి అట్లాంటివి ఏమైనా చెప్పారు? ఖచ్చితంగా అండి, ఇది స్టేట్ వైడ్ అందరికీ తెలుసు అండి. ప్రతి విలేజ్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అసలు ఎలా ఏదైనా జరిగిందంటే ఫస్ట్ అసలు ఈ మధ్యకాలంలో మీరు చూసారు కదా, జనవరిలోని బంగ్లాదేశ్లో మత్స్యకారులు ఎవరో బంగ్లాదేశీలు ఒడ్డు కొట్టుకొని బోట్ వచ్చేస్తే శ్రీకాకుళం మత్స్యకారులు కాపాడి వాళ్ళకి ఫుడ్ అంతా పెట్టి వాళ్ళందరినీ క్షేమంగా చూసిన పరిస్థితి. అలాంటిది మన సొంత మత్స్యకారులు వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? ప్రతి మత్స్యకారులు కూడా ఆ బాధ్యతగా ఉంటారండి. అందరికీ అయితే ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రాణాలతోని బయటపడతారు, ఆ ఇబ్బంది అయితే లేదు.
లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఆచూకీ కోస్ట్ గార్డ్కి కానీ హెలికాప్టర్ కానీ ఏదైనా వాళ్ళకి ఏదైనా తెలిసి వేగంగా వస్తే బాగుంటుందని మా ఆశ. ఇది ఇప్పుడు సంఘటన జరిగి దాదాపు 24 గంటలు దాటిపోయింది. ఈ దశలో గతంలో కొన్ని సంఘటనల నేపథ్యాన ఏదైతే బోటు గల్లంత అవ్వడం, కొన్నిసార్లు బోల్తా పడడం, అట్లాంటప్పుడు మత్స్యకారులు కూడా సముద్రంలో చిక్కుకున్న పరిస్థితి ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు వారంతా కూడా 1-2 రోజులు ఈదుకుంటూ కూడా సమీపంలోని ప్రాంతాలకు చేరే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తాజా ఘటనలో కూడా ఏ రకంగా లైఫ్ గార్డ్ దొరకడంతో బయటపడ్డారో అదే రకంగా కూడా మిగిలిన వారు కూడా తీరానికి చేరే అవకాశాలు ఉంటాయన్న ఒక ఆశాభావం ఇప్పుడు జానకిరామ్ వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు విశాఖ నుంచి పూడిమడక, గంగవరం ఆ ప్రాంతంలో ఈ సంఘటన సమీపంలో జరిగే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల్లోని మత్స్యకార గ్రామాల ప్రజలు కూడా కొంతవరకు అలర్ట్ ఉండి వారి ఆచూకీ కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.